శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాబోయే 2026వ సంవత్సరంలో బర్త్ నెంబర్ 1 అంటే జన్మ సంఖ్య 1 వారికి, అంటే ఏ మాసంలోనైనా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, అదేవిధంగా 28వ తేదీన జన్మించిన వారికి ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఏ విధమైన శుభాశుభాలు ఇవ్వబోతున్నాయి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఏ రంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది, అసలు 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28 తేదీలో జన్మించిన వారి యొక్క ఇండివిజువల్గా వారి లక్షణాలు ఏమిటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరి దాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సో ఇక్కడ సంవత్సర సంఖ్య 2026వ సంవత్సరం అంటే 2 + 0 + 2 + 6 = 10 అవుతుంది. అంటే సింగిల్ డిజిట్గా మారిస్తే 1 + 0 = 1. అంటే అదేంటంటే సూర్య ప్రభావం కలిగినటువంటి సంఖ్య. నెంబర్ 1 అంటే సూర్యుడికి ఆపాదించబడిన సంఖ్య అన్నమాట. దీని పక్కన చంద్రుడు ఉంటారు, శుక్రుడు, శనిగ్రహ ప్రభావం కూడా ఉంటుంది. 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు, 26 అని రాస్తూ ఉంటారు చాలా మంది. సో దీనివల్ల శని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది అని చెప్పాలండి. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది 2026 అనేది మొత్తంగా కలిపే సంఖ్య 1 అవుతుందండి. 1కి 8 శత్రు సంఖ్య కాబట్టి 26 అని రాయకండి దయచేసి. పూర్తిగా 2026 అని రాయగలిగితే పాజిటివిటీ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే 2026వ సంవత్సరం ఒక కర్మయోగం లాంటిది. మీ యొక్క చర్య, ఒక యాక్షన్, కృషి ఫలితం పొందే సంవత్సరం అన్నమాట. సో ఎవరైతే అడుగులు వేస్తూ ప్రాస్పెరిటీతో ముందుకు వెళ్తారో వారికి డెఫినెట్గా సక్సెస్ అందుకోబోతున్నారండి. పట్టుదల అనేది ముఖ్యంగా ఉంటుంది. మరి 1వ తారీఖున జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, నెంబర్ 1 అంటే పూర్తిగా సూర్య సంఖ్యనండి. సూర్య ప్రభావం అధికంగా ఉంటుంది. వీరిలో నాయకత్వము, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి. నేను చేసేది సరి అనే భావం కలిగి ఉంటారు. నేను చేసేదే కరెక్ట్ అనే భావం కలిగి ఉంటారు. కానీ 2026వ సంవత్సరంలో అహంకారం పెరగకుండా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలండి. మరి 10వ తారీఖున జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుందయ్యా, వారు ఏ విధంగా ఉంటారు లక్షణాలు అంటే 1 + 0 సూర్య సంఖ్య ప్లస్ శూన్యం. అంటే శూన్యం అనేది అనంత శక్తిని సూచిస్తూ ఉంటుందండి. మీరు కనుక మంచి చేస్తే 10 రెట్ల లాభం ఉంటుంది, చెడు చేస్తే 10 రెట్ల నష్టం కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఇది భారీ విజయం లేదా భారీ వైఫల్యం ఇచ్చే సంవత్సరం. మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరి 19వ తేదీన జన్మించిన వారు ఏంటంటే 1 అంటే రవి, 9 అంటే కుజుడు అండి. ఇది రాజు మరియు సేనాధిపతి. 1 అంటే రవి రాజు, 9 అంటే కుజుడు సేనాధిపతి సంఖ్య. కాబట్టి యుద్ధ సమాన పరిస్థితులు ఎదురైనా సరే ఓపికతో కనుక ఉండగలిగితే విజయం ఖాయంగా చెప్పవచ్చండి మీకు. మరి 28వ తేదీన జన్మించిన వారు ఏ విధంగా ఉంటారయ్యా అంటే 2 + 8. 2 అంటే చంద్ర, 8 అంటే శని. చంద్రుడు భావోద్వేగాలకు మనఃకారకుడు. భావోద్వేగం మరియు కర్మ కలయిక ఇది 28 అనేది. పోరాటం అనంతరం చాలా పోరాటం చేసినాక, ఫైట్ చేసిన తర్వాత జ్ఞానము, మీలో పరిపక్వత, మెచ్యూరిటీ వస్తాయండి. సో ఏది ఏమైందో 2026వ సంవత్సరంలో భావోద్వేగ శుద్ధి, కొత్త స్థిరత్వం ఏర్పడడం సాధ్యం అనిపిస్తుంది వీరికి. మరి మీరు 2025వ సంవత్సరంలో అలసట, అపార్థాలు అనుభవించినా సరే 2026 అనేది మీకు పునర్జన్మ లాంటి శక్తిని ప్రకాశించే సంవత్సరంగా భావించాలి. ఈ సంవత్సరం విజయం సాధించడానికి సూర్యశక్తిని సమతుల్యం చేసి అహంకారాన్ని నియంత్రించుకోవడం అనేది అత్యంత ముఖ్యం అండి. సో కాబట్టి డోంట్ బి టూ ఈగోయిస్టిక్. మానవ జీవితం పోరాటం లేకుండా పూర్తి కాదు. సో ఇది జీవిత సత్యమే. కానీ ఈ యొక్క 2026 ఆ పోరాటాన్ని జయించి 2027 వైపు విజయంగా నడిపించే సంవత్సరం అవ్వబోతుంది. కాబట్టి ఎవరైతే కనుక స్టెప్స్ పాజిటివ్గా అడుగులు వేస్తూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని ముందుకు వెళ్తూ ఉంటారో 2026లో ఫలితాలు అందుకోవడంతో పాటుగా స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది 2027కి. ముఖ్యంగా కరిష్మా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు మీ వైపు ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చండి. ఇక 1వ జన్మ తేదీన అంటే 1 కానీ, 10 కానీ, 19 కానీ, 28 కానీ నలుగురికి కలిపి ఫలితాలు చెప్తూ ఉన్నాం. కొత్త కొత్త భాగస్వామ్యాలు, లేదంటే కొత్త ఏర్పాటు చేసుకోవటం, ప్లాట్లు కొనుగోలు లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి సంవత్సరంగా భావించాలండి. సో ఏ సంఖ్య అయినా సరే 1తో మొదలవుతుంది. 2025 అంటే కనుక 2 + 0 + 2 + 5 = 9. సో 1 to 9 అంటే 9 అయిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్గా భావించాలి. కొత్త ఉద్యోగం, ఏదైనా కొత్త రెస్పెక్ట్, కొంత గౌరవం లేదా కొత్త పరిచయాల ద్వారా కూడా జీవితంలో అంటే కొత్త ఆరంభం, రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ప్రజలు మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు 1వ సంఖ్య వారిని ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం మీరేంటంటే నాయకత్వాన్ని చూపించడం కోసం మీకు ఇది బెస్ట్ టైం అని చెప్పాలండి.
సో సహజంగా గురుడు జీవకారకుడు జ్యోతిష శాస్త్రంలో. ఆయన ఒక చక్రం కంప్లీట్ చేయడానికి 12 years పడుతుందండి. ముఖ్యంగా ఎవరైతే అంటే సో 12 to 24 అంటే సెకండ్ చక్రం, రెండవ చక్రం అంటాం. 24 to 36 అంటే మూడవ చక్రం. అంటే 24 to 36 yearsలో ఉన్న వారికి ఇది ద్వారం తెరవబడిన సంవత్సరం అని చెప్పవచ్చు. అయితే ప్లానింగ్ బాగున్నా కూడా ఎగ్జిక్యూషన్లో కొంచెం మందగమనంగా ఉండే అవకాశం ఉంటుందండి. అప్పుడు కూడా ప్లానింగ్ ఒకటే కాదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలి. ఎప్పుడు కూడాను మోటివేషన్ స్టార్ట్ అయ్యేది మ్యాసివ్ యాక్షన్ తోటే. మోటివేషన్ వచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తా, మూమెంట్ చేస్తా అంటే కుదరదండి. సో మొమెంటంతోనే మోటివేషన్ వస్తుంది. సో స్టార్ట్ ఇట్ సెల్ఫ్. సో కాబట్టి పార్ట్నర్షిప్లోకి వెళ్తున్నప్పుడు ఎదుటి వారి దురదృష్టం ఏంటి, లక్ ఏంటి, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అవి మీ మీద పడకుండా 1-2 సార్లు డబల్ చెక్ చేసుకొని ముందుకు వేయాలి, అడుగులు ముందుకు వేయాలి. మరి అదృష్ట రంగులు ఏంటయ్యా 2026 సంవత్సరంలో అంటే తెలుపు, పసుపు, ఎల్లో కలర్, లైట్ గోల్డ్ బాగుంటాయండి. సంఖ్యలు చూస్తే 1, 3 మరియు 9వ సంఖ్యలు అదృష్టం కలిగిస్తాయి. డైరెక్షన్స్ చూస్తే తూర్పు, ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ బాగుంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే స్త్రీలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందయ్యా 2026 సంవత్సరంలో 1వ సంఖ్య వారికి అని అంటే ముఖ్యంగా కెరీర్లో, వృత్తిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే టీచింగ్లో ఉన్నవారు ఎవరైతే లేడీస్ ఉన్నారో, మీడియా రంగంలో ఉన్నవారు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారికి, లీడర్షిప్ రోల్లో ఉన్నవారికి ఇది ఒక మంచి స్ట్రాంగ్ ఇయర్గా చెప్పబడుతుందండి. అదేవిధంగా ఇన్లాస్ అంటే జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, అత్తయ్య, మామయ్యలు, అదే ఫాదర్ లాంటి వారు, పెద్దవారు కావచ్చు, బాస్తో కూడా చిన్న చిన్న అహంకార సమస్యలు కొంచెం తలెత్తుతూ ఉంటాయి. సో అలాంటివి కాబట్టి మాట్లాడేటప్పుడు మీ యొక్క టోన్, పిచ్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. సో కాబట్టి సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఈ విషయంలో అక్కడ చూసుకోవాలండి. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఈ యొక్క సేల్స్, లీడర్షిప్, డిజిటల్ బ్రాండింగ్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి విషయాల్లో మీకు మంచి అవకాశాలు రావడానికి ఇది ఒక మంచి సంవత్సరంగా భావించబడుతుంది. ఆ రంగాల్లో ఉన్న వారికి ప్లాన్ చేసిన పనిని పేపర్ మీద మాత్రమే ఉంచకూడదండి. సో అది సాధించాలి, ఇది సాధించాలి, డ్రీమ్ పెట్టుకోండి. కానీ డ్రీమ్ వితౌట్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిల్యూర్గా చెప్పబడుతుంది. కాబట్టి డెడ్ లైన్ పెట్టుకొని పని పూర్తి చేయాలి. సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసినప్పుడే మనము సాధించాలన్న తపన ఉంటుంది. సో అది సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడే మనం ఆ రకంగా అడుగులు వేయగలుగుతాం. లేకుంటే సో డెడ్ లైన్ లేదనుకుంటే ముందుకు వెళ్తూనే ఉంటుంది. కొత్త బ్రాండ్ లాంచ్ చేయటం, కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయటం, ఫ్రాంచైజీ కానీ, రియల్ ఎస్టేట్ సంబంధంగా కానీ, కన్సల్టెన్సీ పనులకు కూడా 1వ నెంబర్ వారికి ఇది సంవత్సరం మంచి సమయం చెప్పాలి. మీరు పార్ట్నర్షిప్ తీసుకునేటప్పుడు ఏదైనా కొంచెం ఇగో ఉన్న భాగస్వామి ఉన్నాడా, లేకుంటే ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా అని చూసుకొని అలాంటి లేకుండా ఫెయిర్గా ఉన్నవారినే మీరు మీ యొక్క వ్యాపారంలోకి ఆహ్వానించడం ఉత్తమం అండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదివితే మంచిది. ఒకవేళ కనుక ప్రతిరోజు వీలు కాకపోతే కనీసం ఆదివారం రోజున ఆదిత్య హృదయం పఠనం చేయటం, సూర్య నమస్కారం చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఇది సో తప్పనిసరిగా చేయాల్సిన పని ఈ 1వ సంఖ్య వారు. సో ఏదేమైనా కూడా ఒక రకంగా మనం చూస్తే 2025 నుండి 2026కు మార్పు చెందబోతున్నాం. 2025 సంవత్సరం అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా 9వ సంఖ్య 2+0 +2 +5 =. సో 2025 సంవత్సరంను ఒక అడవిలో వెలిగిన అగ్నిలాగా ఊహించగలిగితే మీరు ఏమవుతుంది, అడవిలో అగ్ని వస్తే పాత చెట్లు కాలిపోతాయి, ఉపయోగంలోని వస్తువులన్నీ తొలగిపోతాయి, శుభ్రత ఏర్పడుతుంది, చెత్త చెదారం తొలగిపోతుంది. సో 2026 సంవత్సరం ఏంటంటే ఆ అగ్ని తర్వాత మొదటి సూర్యోదయం లాంటిదండి. చిన్న మొక్కలు అగ్ని అవశేషాల నుండి మొలకెత్తడం అనేది కనపడుతుంది చూసారా. అంటే కొత్త జీవచక్రం మొదలు కావటం అనేది చెప్పబడుతుంది. అంటే ఇది పునర్జీవనం లాంటిది. సో అధికార స్థాపన చేయడానికి కావచ్చు, కొత్త ప్రయాణం, జర్నీ స్టార్ట్ చేయడానికి జీవితంలో దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ నెంబర్ 1 వారికి అండి. సో కాబట్టి సో మంచి గోల్స్ పెట్టుకోండి. మనం చెప్తూ ఉంటాం 5 గోల్స్ పెట్టుకుంటే లైఫ్లో బాగుంటుంది. 5 రంగాల్లో ఒక గోల్ పెట్టుకున్నా చాలు. HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్ వాకింగ్కి వెళ్ళటమా, జిమ్కి వెళ్ళటమా, లేకుంటే ఏదైనా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటమా, ఏదైనా సరే క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం, ఒక హెల్త్ గోల్ పెట్టుకోండి. రిలేషన్షిప్ గోల్స్. సో ఈ సంబంధ బాంధవ్యాలు ఎక్కడైతే కనుక మన లైఫ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అలాంటి వాటి గురించి పాజిటివ్ ఆలోచించడం మొదలెట్టండి. ఏం ఫర్ మనీ సంపాదిస్తున్నాం, దాన్ని ఎక్కడ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేయాలో చూసుకోండి. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత కూడా మెటీరియలిస్టిక్ లైఫ్లో బ్యాలెన్స్ చేయాలి. హ్యాపీగా ఉండాలంటే స్పిరిచువాలిటీ కూడా లైఫ్లో ఉండాలండి. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదనే మనం నిమగ్నమై ఉండటం, ఫోకస్గా ఉంటాం. సో మల్టిపుల్ టాస్క్ చేయకుండా ఉంటాం. ఇవన్నీ కూడా సో స్పిరిచువాలిటీ కిందకే వస్తుంది. ధ్యానం. సో C ఫర్ కెరీర్లో గోల్ పెట్టుకోండి. మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం అనేది జరగబోతుంది కాబట్టి సో విష్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండి.
మీకు కనుక ఇంకా మీరులో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటే ఆసక్తి ఉన్నవారు, మీకు కానీ మీ సంబంధికులు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ స్టార్ట్ చేశామండి. పేరుకే బిగినర్స్ కోర్స్, కానీ స్టార్టింగ్ ఫ్రమ్ నక్షత్రం నుండి అనాలిసిస్ చేసే విధంగా మీ యొక్క జన్మ జాతక చక్రాలను మీరు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రాలు పరిశీలించుకునే విధంగా 30 days క్లాసెస్ డిజైన్ చేయబడింది. కోర్స్ రిలీజ్ చేశామండి. ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లాగిన్ అవుతే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలోనే మీరు ఆ యొక్క కోర్స్ నేర్చుకునే విధంగా డిజైన్ చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.